చేసినప్పుడు భీమవరంలో నేను క్యాంపెయిన్ చేశాను. ఒక్క వ్యక్తి వల్ల మేము ఇబ్బంది పడ్డాం. అర్రం జోగయ్య వల్ల. అతను చేసిన చిన్న చిన్న మిస్టేక్లు అక్కడ అనుకున్న స్థానాన్ని గెలవాలన్నప్పుడు మాతో ఉన్న ఇంకో వ్యక్తి కూడా, అతని పేరు కలంకొల తులసిరావు, అతను కూడా ఎవరు వియ్యంకుడు అంటే ప్రత్యర్థి వియ్యంకుడు. ఈయనతోనే ఉంటూ ఇక్కడ విషయాలు అక్కడ చేర చేయటం. ఆ విధంగా ఏమైందంటే చిన్న పొరపాటు వల్ల నెగ్గిన వ్యక్తిని ఓడించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్కడ నెగ్గడం జరిగింది. నెగ్గేశారు అన్న రిజల్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఆనందం పడుతున్న హ్యాపీ రా బాబు, మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని. ఎంత ఆనందం అంటే, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన పిల్లని చూసుకుని ఆనందపడతారు చూసారా, అటువంటి ఆనందానికంటే 100 రెట్లు ఆనందం పడ్డాం. 5 నిమిషాల్లో గవర్నమెంట్ వాళ్ళది అవ్వటం వల్ల ఓడిపోయాడని చెప్పేసి మాకు చెప్పడం మేము జీర్ణించుకోపోయాం. నెగ్గిన వ్యక్తి. అలాగే గాజువాకలో వచ్చేటప్పటికి అక్కడ చిన్న నాయకత్వ లోపం వల్ల గాజువాకలో ఓడిపోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా. ఓకే, అంటే మామూలుగా మీరు అన్నట్టుగా ఆయనకి రాజకీయాలు అవసరం లేదు. ఒక్క సినిమా చేస్తే కొన్ని కోట్లు కుమ్మరించడానికి నిర్మాతలు క్యూ లైన్లో ఉన్నారు. మామూలుగా అయితే ఒక ఓటమి చూసిన తర్వాత రెండోసారికి వచ్చేసరికి చాలామంది మనతో అవ్వదు అనేసని వదిలేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. ఏంటి ఇంత మొండి పట్టుదల? నిలబడాలి, కొట్లాడాలి, వచ్చినము వెనకడుగు వేయొద్దు అనే ఈ మొండి పట్టుదల ఏంటి అసలు? చిన్నప్పుడు నెల్లూరులో ఆయన చదువుకున్నప్పుడు వాళ్ళ సిస్టర్ని ఎవరో ఏదో అన్నాడు. అతని వయసు చిన్న వయసు, మా ఉంటే ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులోనూ అతను అన్నవాడు పెద్దోడు, చాలా పెద్దోడు. ఆ వయసులోనే అతను కొట్టాలని ఒక పట్టుదల, మా అక్కని అంటాడని ఒక పట్టుదల. ఆ రోజు వాళ్ళ అమ్మ చూసింది, వీడు ఏదో సాధిస్తాడు, ఇంత పట్టుదల ఏంట్రా బాబు అని వాళ్ళ నాన్నకి చెప్తే, నా చిన్నోడు ఎప్పటికైనా ఏదన్నా సాధిస్తాడు, ఎప్పటికైనా రాజు అవుతాడు, కింగ్ అవుతాడని వాళ్ళ నాన్న ఆ రోజున అన్నారు. 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శ్రీ కొన్నిదెల వెంకట్రావు గారు ఆయన పవన్ కళ్యాణ్ ఇలా పట్టుకుని అన్న మాట ఒక పెద్దవాడు చెప్పింది. అంటే ఎప్పటికైనా సాధిస్తారు. వాళ్ళ అమ్మ కూడా నమ్మకం ఉంది, తప్పకుండా అంత పట్టుదలతో సాధిస్తారు. అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే తనది ఎవరి దగ్గర ఏది ఆశించాడో, తనది ఏదైనా సరే త్యాగం చేస్తాడో. పట్టుదల వచ్చేటప్పటికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోతే ఈ యొక్క దిక్కుమాలి ప్రాణం, కానీ 100 మంది జీవితాలు నిలబడితే నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానని చెప్పి భగవంతుని కోరుకుని ఏకైక వ్యక్తి ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే అదే విధంగా ఆయన పార్టీ పెట్టింది కూడా. పార్టీ పెట్టామంటే ఈవేళ అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ స్వయంగా మోడీ గారు అడిగారు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ఎంపీ పదవి తీసుకోవచ్చు, లేదా తనే స్వయంగా పోటీ చేసి ఎక్కడ ఎంపీగా నిలబడవచ్చు, నెగ్గెద్దుడు. అదేవిధంగా కేంద్రంలో మంత్రి పదవి కూడా ఆశించవచ్చు. ఏది ఆశించలేదు. ఎందుకు ఆశించలేదంటే, నేను ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాను, కానీ నాకు న్యాయం చేసుకోవాలని ఉద్దేశం కానీ, నా కుటుంబం న్యాయం చేసుకోవాలని ఉద్దేశం కానీ, తన కుటుంబంలో ఒక వ్యక్తిని ఆ రోజుల్లో రికమెండేషన్ కానీ ఏమీ కానీ, అట్లీస్ట్ తన కొడుకు ఒక స్కూల్కి రికమెండేషన్ కూడా చేయించుకోలేదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే తన కష్టాన్ని దారిపోస్తాడు తప్ప ఎవరి కష్టాన్ని కూడా తను తీసుకోడు. అలాంటి వ్యక్తి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, నాకు అప్పుల్లో 2014 దాటిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు చాలామంది ప్యాకేజ్ తీసుకున్నాడు అనే పదం విన్నప్పుడల్లా వాళ్ళని నా మనసులోది ఏంటంటే, అన్నవాడు నాలిక కట్ చేయాలని అంత కసి వచ్చేసింది మాకు. ఎందుకంటే ఆయన ఏ రోజు ఎప్పుడు కూడా ఇంత ఆశించిన వ్యక్తి. తన కష్టాన్ని ఎవరికైనా దారబోసాడు తప్ప ఎక్కడ ఒక రూపాయి అడుక్కోవడం కానీ, ఎక్కడ రూపాయి వెళ్ళి ఆశించడం కానీ, నీకు సినిమా చేస్తానో నాకు ఇంత డబ్బులు ఇవ్వమని చెప్పి సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లో, బాబు నువ్వు పులి సినిమాలో నటించాము, మేము నష్టపోయామంటే తన ఏదైతే కష్టం ఉందో, తను తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ ఉందో మొత్తం అంతా కూడా ఆ యొక్క ప్రొడ్యూసర్కి ఇచ్చేసి నమస్కారం పెట్టి వచ్చేసాడు.
ఓకే. వాళ్ళందరూ అన్నారు, చాలామంది ప్రొడ్యూసర్ అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్నారు, తన స్నేహితులు చాలామంది అన్నారు, ఎందుకు నువ్వు పెద్దానికి ఇలాగా త్యాగాలు చేసేస్తావు అంటే, ఆ రోజుల్లో చెప్తానమ్మా 2014లో పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు కూడా లేదు. అంటే ఆ టైంలోనే పార్టీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఇటు కేంద్ర మంత్రిగా ఆయన పదవి తీసుకొని ప్రజారాజ్యాన్ని మెర్జ్ చేశారు. ఇంకా మళ్ళీ రాజకీయాలకు రాను అని చెప్పేసి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే కుటుంబ సభ్యులతో డిస్కషన్ అయితే జరిగి ఉంటుంది. మరి ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే చాలా రకాల రూమర్స్ విన్నాం. కుటుంబ సభ్యులకు ఎవరికి ఇష్టం లేదు, చిరంజీవి గారు అయితే మనకి రాజకీయాలు వచ్చి రావు, మనం వాళ్ళలాగా ఈ ముడలేము, ఆల్రెడీ చూసాం కదా, అభిమానం వేరు, ఇక్కడికి వచ్చేసరికి డబ్బులతో ముడిపడే వ్యవహారం, ఇది మనకంతా ఎందుకు వద్దు అనేసి అని కొంత విభేదించారు, విభేదాలు వచ్చాయి, అన్నదమ్ములు మాట్లాడుకోవట్లేదు, ఇట్లా రకరకాల వార్తలు విన్నాము. దీంట్లో ఎంతవరకు నిజము? నిజంగానే అన్న వెనుకుండి నువ్వు వెళ్ళు అనేసి తమ్ముడికి సపోర్ట్ చేశాడా, లేదు మొండిగానే ఈయన అడిగేశారా? ఎటువంటి మొండిగానే అడిగేశారమ్మా. యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ కూడా ప్రజారాజ్యాన్ని పార్టీని విలీనం చెయ్యొద్దు అన్నయ్య, నేను ఆ పార్టీని నేను నడుపుతాను, దయచేసి నా మాట ఏంటంటే చిరంజీవి గారు చాలా కోపడటం జరిగింది, చాలా బాధతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత పార్టీ పెడుతున్నాను అనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, వద్దు కళ్యాణ్ ఇబ్బంది పడిపోతావు అని వెళ్ళబోద్దని వాళ్ళందరూ అన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కేసీఆర్ గారు ఏమో ఈ ఉద్యమ బాటలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ మనం సాధించుకోవాల్సిన ఇంత అభిమానులు, ఇంత సభ పెట్టి ఇంత జనం మనం ప్రభంజనం ఉన్నా కానీ మనం తట్టుకోలేకపోయాం. అలాంటి పరిస్థితుల్లో మన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసేసుకున్నాం. అలాంటి నువ్వు పార్టీ పెట్టి మళ్ళీ ఎటువంటి అవమానాలు అన్నీ తీసుకురావద్దు, దయ ఉంచి ఇలాంటి మానే అని చెప్పి చిరంజీవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ ఎందుకు చెప్పాను కదండి, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో సహా అందరూ అన్నారు. కానీ తనలో ఒక బలమైన శక్తి ఏంటంటే సాధించాలని ఒక మొండి పట్టుదల ఈవేళ ఇంత స్థాయిలో నిలబెట్టింది. మీరు చూసే ఉంటారు ఆ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన అన్నయ్యని ఎప్పుడు కూడా తండ్రిగా చూశారు, తన వదిన ఎప్పుడు కూడా ఏ రోజు కూడా వదినమ్మ అనలే, అమ్మ అని పిలిచేవాడు. అలాగా పిలిచినప్పుడు ఆ రోజున తన తల్లి కంటే ముందు వాళ్ళ వదినికి వాళ్ళ అన్నయ్యకి వంగి దండం పెట్టాడు. నేను సాధించలేను అనుకున్నా, నీ వల్ల కాదన్నారు, కానీ నేను నీ దగ్గరికి ఈవేళ డిప్యూటీ సీఎంగా ఏదైతే నేను సాధించలేను అనుకున్నారో అదేవిధంగా ఈవేళ ఇంత స్థాయిలో సాధించి వచ్చానని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి ఇలా చూసినప్పుడు చిరంజీవి గారు మనసులో నేను ఆ కళ్ళతో స్టేజ్ పైన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే చాలా మందికి ఆ స్టేజ్ పైన ఆయన సమాధానం చెప్పినట్టు అందరికీ హలో చెప్పేసి వచ్చిన తర్వాత నా అన్న లేకపోతే నేను లేను అన్నది ఆయన